ప్రియ మార్కెట్కి వెళ్లి కూరగాయలు తెస్తుంది. ప్రియా వాళ్ళ అమ్మ వాటిని వేరు చేస్తుంది. అందులో కొన్ని వాడిపోయి పుచ్చిపోయాయి అని తిడుతుండగా ప్రియ వాళ్ళ నాన్నమ్మ వాటిని చూసి, చిన్నపిల్ల కదా, తనకి ఎంతవరకు తెలిస్తే అంతవరకే తీసుకొచ్చింది. ఎలాంటివి తీసుకురావాలో ఈసారి తనకి అర్థమైంది. మీరు అలా అంటారేంటి? డబ్బులు వృధా అయిపోయాయి కదా. బామ్మ నవ్వుతూ, కూరగాయలు పాడైపోతే పోయిన భాగాన్ని కట్ చేసి ఎలా వాడుకుంటామో మనం చేసిన తప్పులను సరిదిద్దుకుని జీవిత ప్రయాణం చేయాలి. పిల్లలు తప్పుడు దారిలో వెళ్లకుండా పెద్దవాళ్లు గురువులు సన్మార్గంలో పెరగటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ప్రతి మనిషి తప్పులు చేస్తారు. ఈ క్రమంలో కాలం డబ్బు వృధా అవుతుంటాయి. అక్కడితో ఆగిపోకుండా మళ్లీ తన ప్రయత్నం మొదలు పెడతాడు. మనిషి మరణించేంతవరకు నేర్చుకోవడమే జీవితం అని చెబుతుంది.